వెల్కమ్ టు ప్రైమ్9 ఇన్సైడర్. నేను రాజు. ఇటీవల పేర్ని నాని కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అవేంటి అంటే కొల్లు రవీంద్ర పేర్ని నానికి సంబంధించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులను పట్టించుకోలేదు, వాళ్ళకి అన్నం కూడా పెట్టలేదని చెప్పేసి ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత దాని మీద భావోద్వేగంతో పేర్ని నాని ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని అంశాలను బయటపెట్టినటువంటి పరిస్థితి. అసలు పేర్ని నాని ఏమి మాట్లాడకూడదో ఆ విషయాలని కూడా బయటపెట్టారు. ముఖ్యంగా తన తండ్రి గురించి, అలాగే తన కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి విషయాలు ఆయన బయటపెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. గతంలో కూడా పేర్ని నాని సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తుంటారు. పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితం మీద, ఆయన పెళ్లిళ్ళ మీద విరుచుకుపడుతూ ఉంటారు. ఆయన ఇష్టానుసారం తిడుతూ ఉంటారు. మనం చూసినటువంటి పరిస్థితి. సో ఇదంతా కూడా ఎప్పుడు కూడా తెలియదు ఎవరికి. అసలు పేర్ని నానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన ఫ్యామిలీలో జరిగినటువంటి సంఘటనలు ఏంటి అనేటువంటి విషయం బహుశా జనసేన నాయకులకి, జన సైనికులకి తెలియదేమో. అందుకని పేర్ని నాని ఏం మాట్లాడినా సరే ఆ స్థాయిలో కౌంటర్ ఇచ్చేవాళ్ళు. కానీ ఆయన వ్యక్తిగత జీవితం తెలియకపోవడం, దానికి సంబంధించినటువంటి అంశం మీదకి వెళ్ళకపోవడం కూడా మనం చూసినటువంటి పరిస్థితి. అయితే తాజాగా పేర్ని నాని తన గుట్టుని తానే విప్పుకున్నటువంటి పరిస్థితి. ఎవరికి కూడా తెలియదు. బహుశా ఆయనకు సంబంధించినటువంటి అంశాలు, ఆయన చెప్పినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా బహుశా నాకు తెలిసి ఆ బందర్ వరకు, మచిలీపట్నం వరకు ఎవరికైనా తెలిసి ఉంటుందేమో. కానీ బయట రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలు ఎవరికి కూడా తెలిసేటటువంటి అవకాశం లేదు. కానీ నిన్న పేర్ని నాని ఆ ప్రెస్ మీట్లో ఆయన భావోద్వేగం అయ్యాడా, లేకపోతే చెప్పాలనుకున్నాడా, లేకపోతే తన తండ్రి ఎలాంటోడో ప్రపంచాన్ని తెలియజేయాలనుకున్నాడో తెలియదు. కానీ సో ఓవరాల్గా అయితే ఏవైతే మాట్లాడకూడదో ఒక కొడుగ్గా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. సో ఆయన ఏం మాట్లాడో ఒకసారి విందాం మనం. చదువుతున్నప్పుడు మా నాన్నమ్మ మా ఇంట్లోనే ఉండేది. మా నాన్నమ్మ, మా అమ్మ, మా మేనత్త, మా అమ్మమ్మ మాటలలో మాకు తెలిసింది మా నాన్న నత్తా విక్టోరియా అనే ఆవిడ్ని మరొక వివాహం చేసుకున్నారు అని చెప్పినది ఇంట్లో మాట్లాడుకున్న దాన్ని బట్టి పరిస్థితి మాకు అర్థమైంది, చిన్నపిల్లం అయినప్పటికి కూడా. అలా మా నాన్నకి మా అమ్మగారు జీవించి ఉండగానే మరొక ఆవిడని ప్రేమించి ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నటువంటి శ్రీమతి నత్తా విక్టోరియా గారిని వివాహం చేసుకున్న దృష్ట్యా అది కాలం గడుస్తున్న కొద్దీ 1980 దశకాల్లో మేము ఇంకా స్కూల్ 9th లోనే ఎప్పుడు 8th లోనో ఎప్పుడు ఉన్నప్పుడు మా చెల్లి ఓణీల ఫంక్షన్ అప్పుడు ఇదే. సో ఇక్కడ ఏమంటున్నారంటే పేర్ని నాని గారు ఆయన తండ్రి కృష్ణమూర్తి గారి గురించి చెప్తున్నారు. ఏంటంటే మా అమ్మ బ్రతకుండగానే మా నాన్న ఇంకొక ఆవిడతోటి రెండో వివాహం చేసుకున్నారు. సో ఆవిడతోటి కలిసి ఉన్నాడు అనేటటువంటి అంశాన్ని ఆయన ఏదైతే చెప్పకూడదో, ఒక కొడుకుగా ఒక తండ్రి గురించి ఏదైతే బయట పెట్టుకోకూడదో ఈరోజు ఆయన అంశాలన్నీ కూడా బయట పెట్టినటువంటి పరిస్థితి. ఇంకా కూడా ఆయన అనేక అంశాలు మాట్లాడారు, అవి కూడా ఒకసారి విందాం. సోషల్ క్లబ్ లో ఫంక్షన్ చేశారు. ఆ ఫంక్షన్ కి మొట్టమొదటిసారిగా మా తండ్రి గారు, మా పిన్ని గారు అయినటువంటి నత్తా విక్టోరియా గారిని ఆ ఫంక్షన్ తీసుకొచ్చారు. సహజంగా కుటుంబాల్లో ఏ స్థితిలో ఉంటాయో, ఏ మతానికి సంబంధించిన కుటుంబాల్లో అయినా అప్పటి వరకు గుట్టుగా ఆయన పెళ్లి చేసుకున్న విషయాన్ని గుట్టుగా ఉంచి ఆ రోజు ఆయన దీవించడానికి, ఆశీర్వదించడానికి ఆమెను తీసుకొచ్చినప్పుడు మా ఇంట్లో కూడా మా అమ్మకి ఇబ్బంది వచ్చింది. దాని తర్వాత అయిన తర్వాత ఆ శోకాన్ని, ఆ గుండె గాయాన్ని ఆవిడ భరించలేక, అంటే పాత రోజుల్లో గుట్టుగా ఉన్నా సరే పానీలే 3 శాసనాలు లేని ఊరుకునేవాళ్ళు, సర్దుకునేవాళ్ళు. ఆ రోజు ఆవిడ గాయపడి 2 రోజుల తర్వాత మా అమ్మ ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే మా మేనత్త చూసి గబాలను ఆపితే ఆ తెల్లారి మా నానమ్మ, మా అమ్మమ్మ, మా పెదనాన్న, మా చిన్నాన్న, మా మేనత్తలో కూర్చుని మా నాన్నగారిని పిలిచి గట్టిగా మందలించి ఈ స్థితిలో ఉంటే ఆ రోజు అందరూ మా కుటుంబం అంతా కలిసి మా అమ్మకి చెప్పారు, వద్దు మనకి, ఆడితో మనకు వద్దు. మా అమ్మమ్మ అయితే గట్టిగా చెప్పింది, మనం వెళ్ళిపోదాం మనం ఇంటికి. మా చెల్లి పెళ్లి అయ్యే వరకు కూడా మా తండ్రి గారు పేర్ని కృష్ణమూర్తి గారు రోజు పొద్దున్నే ఆఫీస్ మా ఇంట్లోనే కూర్చునేవాళ్ళు, మా ఇంట్లోనే రాజకీయం నడిపేవాళ్ళు. సాయంత్రం నుంచి ఆయన నచ్చిన చోటుకి వెళ్ళేవాళ్ళు. ఆయన రెండో భార్య దగ్గరికి వెళ్ళేవాళ్ళు. విపరీతంగా సిగరెట్లు కాల్చేవాళ్ళు. ముందనేది ఎప్పుడు లేదు కాబట్టి బందరంతా కూడా ఆయన. సో ఇక్కడ ఏం చెప్పారంటే పేర్ని నాని గారు ఆయన తండ్రి గురించి ఆయన చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఆయన తండ్రి తన తల్లి బతికుండగానే ఇంకొక మహిళతోటి రెండో పెళ్లి చేసుకున్నాడు అనేటువంటి అంశాన్ని ఆయన బయట పెట్టినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. బహుశా కొడుకులు ఎవరు కూడా ఎంత ద్వేషం ఉన్నా కూడా ఇలాంటి విషయాలు బయట పెట్టరనుకుంటాను బహుశా. కానీ ఆయన అంశాలను కూడా బయట పెడుతూ ఆ రోజు ఏం జరిగింది అనేటువంటి అంశాలు ఆయన వెలుగులోకి తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఇంత పరిస్థితులు, ఇలాంటి సిచ్యువేషన్స్
పేరుని నాని వెనక పెట్టుకొని మరి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారో మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల మీద ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేశారో చూసాం. ఏ విధంగా ఆయన విరుచుకుపడ్డారో చూసాం. మరి ఈరోజు మీ తండ్రి గారి గురించే ఈరోజు బయట పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, మీ మీద ఎవరో విమర్శలు చేస్తే, తల్లి తండ్రికి అన్నం కూడా పెట్టలేదు అని చెప్పేసి విమర్శలు చేస్తే, తండ్రికి సంబంధించినటువంటి ఆయన వెనక జరిగినటువంటి ఒక అంశాన్ని, ఆయనకు ఉన్నటువంటి ఏదైతే అవి అలవాట్లు కావచ్చు, అలాగే బ్యాడ్ సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఎందుకు మీరు బయట పెట్టాల్సి వచ్చింది? అంటే మీ మీద మీరు ఎవరో బురద చల్లితే ఆ బురదను తుడుచుకునేందుకు మీ తండ్రి గారికి సంబంధించినటువంటి క్యారెక్టర్ని కూడా ఈరోజు మీరు బయట పెట్టినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో బహుశా ఇవన్నీ కూడా జనసేన నాయకులకి, కార్యకర్తలకి, జన సైనికులకి తెలియదేమో. ఎందుకంటే పేర్ని నాని ఆ స్థాయిలో మాట్లాడినటువంటి సందర్భంలో ఎవరు కూడా పట్టించుకోలేదు. బహుశా ఇప్పుడు ఇది ట్రోల్ అవుతుంది ఈ వీడియో. సో ఈ వీడియోకి సంబంధించి చూస్తే ఖచ్చితంగా ఆ విషయానికి సంబంధించి కూడా ట్రోల్స్ చేసేటువంటి పరిస్థితి ఉంది. సో రాజకీయ నాయకులు తమ పబ్బం గడుపుకునేందుకు అవసరమైతే రాజకీయాలు చేయండి, అంతేగాని కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులని అసాసినేట్ చేయడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. మీ రాజకీయ ఎదుగుదల కోసం, మీరు రాజకీయంగా బాగుపడడం కోసం కుటుంబాలను బలి చేయవద్దు అని తెలియజేసుకుంటూ ఇది వాళ్ళ టీం సైడ్ మన సినిమాలు కలుద్దాం. నమస్కారం.